నమస్సుమాంజలి. మీ అందరితో నేను చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. నేను దానిని పూర్తిగా కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నాను, ఆ అద్భుతాన్ని. కాబట్టి మీతో ఆ అద్భుతమైన విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఏమిటంటే, మన అందరికీ షట్చక్రాలు ఉంటాయని తెలుసు. అయితే ఆ షట్చక్రాలు అంటే మనకి శక్తి వలయాలు, అంటే ఎనర్జీ సెంటర్స్. మన బాడీలో ఉండే ఎనర్జీ సెంటర్స్. వాటిలో మొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం చాలా గొప్పది, మొదటిది అన్నమాట. ఈ మూలాధార చక్రాన్ని కావచ్చు, మిగిలిన అన్ని శక్తి వలయాల్ని కావచ్చు, వాటిల్ని మనం మన అంతర్దృష్టితో స్పృశించాలి. ఆ శక్తి వలయాన్ని అలా మన అంతర్దృష్టితో స్పృశించినప్పుడు కలిగే దివ్యానుభూతుల్ని మనం స్వయంగా అనుభవించవచ్చు. ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. మానసిక ఒత్తిళ్ల నుంచి మనం దూరమైపోవచ్చు. ఎన్నో సమస్యలు ఉండవచ్చు, కానీ ఆ సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యాన్ని మనం తీసుకోవచ్చు ఇలాంటి ప్రక్రియలు చేసినప్పుడు. మీరు ఎప్పుడూ ఎక్కడా బహుశా నాకు తెలిసి విని ఉండకపోవచ్చు. ఈ షట్చక్రాలను మనం అంతర్దృష్టితో స్పృశించే విధానాన్ని, ప్రక్రియని షట్చక్ర విన్యాసము అని అంటారు. మీకు ఎప్పుడూ తెలిసి ఉండకపోవచ్చు ఆ షట్చక్ర విన్యాసం అనేది ఎలా చేయాలి అని. అయితే ఈ షట్చక్ర విన్యాసాన్ని ప్రతిరోజు మనం 20 నిమిషాలు, అంటే 20 మినిట్స్ ఖచ్చితంగా చేయగలిగితే దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే 20 మినిట్స్ లేదా కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చేయడం వల్ల మీరు యోగా చేసినా, యోగ నిద్ర చేసినా, ఆనాపాన సతి చేసినా, మెడిటేషన్ చేసినా, ఎన్నో రకాల ప్రాణాయామాలు చేసినా, అన్నిటి యొక్క ఫలితాన్ని మీరు ఒకే ఒక్క షట్చక్ర విన్యాసము అనే ఫలితం ద్వారా తీసుకోవచ్చు. షట్చక్ర విన్యాసం చేసిన ఒకే ఒక్క విషయానికి మీరు ఎన్నో అద్భుతాలను తీసుకోవచ్చు. మిగిలిన అన్ని ఫలితాలు ఈ షట్చక్ర విన్యాసంలో మీకు 20 or 15 మినిట్స్లోనే వచ్చేస్తాయి. అంత పవర్ఫుల్ షట్చక్ర విన్యాసము అన్నమాట. షట్చక్ర విన్యాసాలలో ప్రతిరోజు 15 or 20 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి. కొన్ని డేస్, చాలా డేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే ఫలితాన్ని అనుభవిస్తారు. నేను మూలాధార చక్రం గురించి అంతర్దృష్టితో నేను స్పృశించినప్పుడు దాని నుంచి తీసుకున్న నేను ఫలితానికి సంబంధించిన ఒక కవితను రాశాను. మూలాధార చక్రం. పుట్టి వచ్చిన, పుట్టుక ఇచ్చిన మూలాధారం, అదే ఈ జగతికి జీవాధారం. అది గత జన్మల మధుర స్మృతులు నిక్షిప్తమై ఉన్న భాండాగారం. ఈ భూమండలంలో బంధాలతో బందీలుగా కట్టిపడేసిన కారాగారం. ధ్యానంతో జీవాత్మ సనాతన పరమాత్మను అన్వేషించే కర్మాగారం. అంతటి గొప్పది ఈ మూలాధార చక్రం. ఇన్ని చక్రాలలో, శక్తి వలయాలలో ప్రతి శక్తి వలయంలోనూ ఎంతో శక్తి అయితే నిక్షిప్తమై ఉంటుంది.
జై శ్రీరామ్.